మైనింగ్ అక్రమ రవాణాలో ఎంపీ వేమిరెడ్డి హస్తం. మాజీ మంత్రి అనిల్ ఆరోపణ. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు గడిచి 10 నెలల తర్వాత మీ ముందుకు వస్తున్నానన్నారు. అనిల్ ఎక్కడకు వెళ్లిపోలేదని, వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజులు దూరంగా ఉన్నానన్నారు. ఎన్నికలు గడిచాక అనిల్ కుమార్ యాదవ్ అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కొన్ని ఛానల్స్, పేపర్స్ దుష్ప్రచారం చేశాయన్నారు. 2 విషయాలపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చానని మాజీ మంత్రి అన్నారు. మైనింగ్ పరిశ్రమ ఓపెన్ చేయాలని ప్రభుత్వం అధికారులను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిస్తే తొందరలోనే ఓపెన్ చేయిస్తానని చెప్పి తానే భారీగా అమ్ముకోవటం మొదలుపెట్టారన్నారు. లక్ష్మీ క్వార్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోటి కంపెనీ స్థాపించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఆ కంపెనీ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తుందన్నారు. తర్వాత ఫినీ క్వార్టర్స్ పేరుతో మరో కంపెనీ స్థాపించి మొత్తం ఒక్కరే ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అనిల్ ఆరోపించారు. మైన్ ఓనర్ల కన్నా దాని మీద బతికే పేదవాడి కడుపు మీద కొట్టిన పాపం ఊరికే పోదని వేమిరెడ్డికి చురకలంటించారు. అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిపై ఈ ప్రభుత్వంలో అక్రమ మైన్ చేస్తున్నారని కేసులు పెట్టారు. ఇప్పుడు అతనే ఇక్కడ ఇల్లీగల్ మైన్ చేస్తున్నారన్నారు. వేమిరెడ్డి నీకు 5,000 కోట్లుందో 3,000 కోట్లుందో తెలియదు కానీ పేదల ఉసురు తగులుతుందన్నారు. ఇంత చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు. పేదోడిపై, రైతులపై కేసులు కడుతున్నారు అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎందుకు కేసు కట్టకూడదన్నారు. ఒక ఎంపీగా ఇంత అక్రమాలు జరుగుతున్నా ప్రజాప్రతినిధిగా వేమిరెడ్డి ఎందుకు ఖండించడం లేదన్నారు. వేమిరెడ్డి ఏమన్నా భగవంతుడా? వేమిరెడ్డి నేరుగా నాకు సంబంధం లేదని చెప్పమనండి అని మాజీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు. ముఖ్యంగా ఇక్కడికి చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం అన్న. దాదాపు ఎన్నికలైన తర్వాత ఇంచుమించు 10 నెలల తర్వాత ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఈ గ్యాప్లో చాలామంది అనిల్ ఎట్టబోయాడు, అంతన్నాడు ఇంతన్నాడు అన్నాడు, ఎట్టో పారిపోయాడు అన్నారు. కొందరు పలానాలతో మంతనాలు అన్నారు, కానవాళ్ళ పలానా నాయకుడితో సిట్టింగ్ అన్నారు, రకరకాలు చేశారు. అయినా ఎన్నికలు రిజల్ట్ అందరం ఓడిపోయిన తర్వాత సార్ నాకు కూడా కొద్దిగా 1 సంవత్సరం రోజుల పాటు, ఎందుకంటే వెంటనే అధికార పార్టీ మీద ముందుకు రావటం ఇవన్నీ కాకుండా నాకు నీ పర్సనల్ ఫ్యామిలీ కావచ్చు, కొంచెం నా ఇది సెట్ చేసుకునేదానికి, కాబట్టి ఒక 10 నెలలు టైం తీసుకోవటం జరిగింది. ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేడను రకరకాలు అని మాట్లాడారు. నా చిత్తశుద్ధి మా నాయకుడికి తెలుసు, మాకు తెలుసు, దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ క్రమంలో ఈరోజు రావటం కారణం, ముఖ్య ఉద్దేశం, ఎన్నికలు అయిపోయిన ఒక 3 నెలలు 4 నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు, మైనింగ్ దందా నడిపాడు, రకరకాలు వేశారు. సరే, ఎక్కడా కూడా నేను స్పందించలేదు. నా మౌనమే దానికి కామ్గా ఉండటం కూడా జరిగింది. ఇంత పోయింది, అంత పోయింది, ఇంత పోయింది, ఏదేదో రాశారు, చాలామంది మాట్లాడారు, చాలామంది ఇది చేశారు. సరే, రైట్, ఎవరికి ఏ మీడియాకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వార్తలు రాశారు, అన్నీ కూడా రాశారు. సరే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేనికైనా సరే రైట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. కానీ ఈరోజు ముఖ్య కారణం, నేను రావటానికి కారణం 2. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో జ్యుడిషియల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ఆ రైట్ ఉంటుంది. తప్పకుండా రైట్కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది. తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా, ఒకవేళ వస్తే మంచిది, రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఆయన పారిపోయాడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది. ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం ఏంటంటే, ఈరోజు చాలామందికి నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే చూద్దాం, నేను ఒకవేళ తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తవ్వుకుంటాం, అన్నీ కూడా తవ్వుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు,
తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి, ఏ ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ సైదాపురంలో అడుగు పెట్టాడా, గూడూరులో అడుగు పెట్టాడా, మైన్ ఓనర్ని పిలిచి మాట్లాడాడా, ఏ రోజైనా మైన్ ఓనర్లతో కలిసి మాట్లాడాడా, కనీసం మైన్ ఓనర్లకు ఎవరికైనా ఫోన్ చేశాడా, లేదా ఎవరికైనా ఫోన్ చేశాడా, అన్నీ కూడా తెలుస్తాయి, ఏం ఇబ్బంది లేదు. దానికి కూడా అది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, రైట్. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు, ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు. వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక 100-150 పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు 255 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. తప్పు చేశారు, ఫైన్లు వేశారు. ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు. ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండాలి. 255 కోట్లు ఫైన్లు చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నిట్లు కూడా ఆపివేయటం జరిగింది కొన్ని నెలల పాటు. వీటిలన్నిటి మీద ఎంక్వైరీ చేయాలా, ఇన్స్పెక్షన్ చేయాలని. సరే, ఇన్స్పెక్షన్ అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ని ఓపెన్ చేశారా? ఒక ఆర్డర్ రిలీజ్ చేశాడు, మైన్స్కి గైడ్లైన్స్ చేశారు, బాగానే ఉంది, రైట్. ఏం ఓపెన్ చేశారు? పెనాల్టీ లేని ఓపెన్ చేయలే. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయలే, పెనాల్టీ ఉన్న మైన్స్ని ఓపెన్ చేశారు. సరే, ఓకే, దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ చేసుకో ఉండొచ్చు, నేను కాదని. కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు 150 నుంచి 200 మైన్లు దాకా ఉంటే యాక్టివ్ మైన్స్ ఒక 100 మైన్స్ ఉంటాయి. ఈ 100 మైన్కి సంబంధించి ఈ 10 నెలల్లో ఎందుకు మీరు 100 మైన్స్ని ఓపెన్ చేయలేదు? కేవలం 30 మైన్లు మాత్రమే సెలెక్టివ్గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నా. గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే, ఏ ఒక్క టన్ను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవలసిందే. బయటకు వెళ్ళిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు. ఆ లెక్కన గతంలో 150 కోట్ల దాకా గవర్నమెంట్కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు 30-40 కోట్లు కూడా రాల. ఎందుకు? ఈరోజు నేను కాదు, ఇక్కడున్న పత్రికా విలేకరులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు సైదాపురం, గూడూరులకు వెళ్ళండి. గతంలో మేము పుష్కలంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, ఎలా జరిగిందా, ఏం జరిగిందా? ఆ రైతు పొలంలో ఉన్నవాడు రాయెత్తుకొని వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడా, వాడు అప్పు కట్టుకున్నాడా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడా, సైదాపురంలో పండని పొలాలలో భగవంతుడి దగ్గర రాయగడితే బతికాడా? ఈరోజు వందలాది మంది, వేలాది మంది కూలి పని చేసుకొని ప్రతిరోజు నిత్యం కలకల్లాడుతున్నారా? ఈరోజు ఎంతమందికి పని ఉంది, ఎంతమంది రోడ్డుల మీద పడ్డాడు, ఎంతమంది టిప్పర్ డ్రైవర్లు, మిషన్ డ్రైవర్లు పనులు లేక పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్ని వేల మంది రోడ్డును పడ్డారు 10 నెలల నుంచి అన్నది మీరు ఒక్కసారి మీరు పోయి చూడండి. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక 80 మైళ్ళ నుంచి 100 మైళ్ళు మీరు మూసివేస్తే ఒక మైన్ మీద ఉదాహరణకి 100 మంది బతికితే ఆ 100 మైళ్ళ మీద 10,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఆ 10,000 కుటుంబాలు 4 రూపాయలు సంపాదించుకుంటే లారీలు తిరిగితే, టిప్పర్లు తిరిగితే దాని మీద బతుకుతున్న హోటల్లో, పెట్రోల్ బంకులు, లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్ళారో ఒక్కసారి మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది. ఒకసారి మీరు వెళ్ళండి. ఊరికి బురదలు వేయటం, నిండ వేయటం, పార్టీలు
అక్కడ వెళ్ళండి, తెలుగుదేశం పార్టీ మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లీగల్ జరిగింది, వైసీపీ జరిగిందని ఒక్కసారి లెక్కేసుకోండి. ఆడున్న రైతు తెలుగుదేశం రైతు, వైసీపీ రైతు ఉన్నాడు, తెలుగుదేశం రైతు ఉన్నాడు, ఇంకో పార్టీ అంటే ఆ రైతులు కూడా ఉన్నారు. ఆ మైన్ ఓనర్లో చిన్న వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఏదో వాళ్ళు దీనికోసమో తలా ఒక అడిగేసుకొని ముందుకు వెళ్ళి చేసుకున్నారు. నేను తప్ప ఒప్ప నాకు తెలియదు అదన్నీ. ఇక్కడ తప్పు ఒప్పులు నాకు ఎప్పుడప్పుడు ఏం కనిపించవు. కొండలు గ్రావులు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు కనీసం డబ్బులు కట్టకుండా, అది కరెక్టు. ఇసుకెత్తి వెళ్ళిపోతూ ఉంటారు టిప్పర్లో, అది కరెక్టే. కానీ ఎవరైనా ఒక రైతు ఎత్తుకెళ్ళి ఉంటే తప్పే, లీగల్గా తప్పేనబ్బా. కానీ అనెతికల్గా చూసుకున్నప్పుడు సరే అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదన్నా. ఎందుకంటే ఈరోజు నేను ప్రధానంగా ఏంటంటే ఈ జిల్లాలో కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ రోజు మైన్ ఓనర్లు కోర్టు ఎక్కల. సార్ మా మైన్లు ఓపెన్ చేయండి అని కోర్టుకు వెళ్ళారు. మైన్ ఓనర్ల కోర్టుకు వెళ్ళారన్న. కోర్టు ఏమిచ్చింది? జనవరిలో కోర్టుకు వెళ్తే ఫిబ్రవరి 10వ తేదీ కల్లా మీరు యాక్షన్ తీసుకొని ఏమన్నా ఉంటే ఓపెన్ చేయండి అంటే అదిగో ఇదిగో అన్నారు. లాస్ట్కి మైన్ ఓనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు. వైసీపీ ప్రభుత్వంలో కంటెంప్ట్కి వెళ్ళినా, వైసీపీ ప్రభుత్వంలో మైన్ ఓనర్లు నిజంగా మేము దోపిడీలు చేస్తుంటే, మేము అక్రమాలు చేసుకుంటే మైన్ ఓనర్లు ఎక్కడా పోలా. ఫెమి అంటే ఒక మినరల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ మినరల్ ఇండస్ట్రీ, ఫెమి ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ రాశారు. వేలాది మంది జీవితం కోల్పోతున్నారు, మైన్లు ఓపెన్ చేయలేకుండా మేము డెడ్ రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది, మేము బాడుగలు కట్టుకోవాల్సి వస్తున్నాం, దయచేసి ఓపెన్ చేయమని చెప్పి ఫెమి ఒక లెటర్ రాసింది. మైనింగ్ సెక్రటరీ కాంతారావు గారిని కలిశారు. ఇది కాకుండా ట్విట్టర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ రాసిన వార్తలు ఇవన్నీ కూడా ట్విట్టర్లో. ఈరోజు మీరు పర్మిట్లు ఇవ్వటం లేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది, ఏ విధంగా మీరు మైనింగ్ సెక్టర్ని ఇబ్బంది పెట్టి ఎంతోమంది జీవితాలు నష్టమైపోతున్నాయి అని చెప్పి ఈరోజు మీరు అవన్నీ కూడా ఫెమి రాసిన లెటర్లు అవన్నీ, ట్వీట్స్ ఇవన్నీ మీరు చూడండి అన్న. ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒకరి మీద బురద జల్లే కార్యక్రమము, ఏడకొచ్చి ఇంకొకరి మీద బురద జల్లే కార్యక్రమము నేను చేయట్లా. ఇది అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్. ఇవన్నీ కూడా ఇదే కాకుండా మందాకృష్ణ గారు సంబంధించిన ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు నెల రోజుల క్రితం కాంతారావు గారిని, అంటే మైనింగ్ సెక్రటరీని కలిసి వాళ్ళు, సార్ మా సామాజిక వర్గం డైలీ లేబర్లుగా, టిప్పర్ డ్రైవర్లుగా వాళ్ళందరూ జీవనాధారాలు బతుకుతున్నారు, ఈరోజు ఆ మైన్ల మీద నెల జీతాలతో బతుకున్న వాళ్ళందరికీ మా పనులు లేవంటూ వాళ్ళు టెంపోలు వేసుకొని పోయి పామూరుకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇదిగోండి అన్న, ఇదేం అనిల్ కుమార్ యాదవ్ కంప్లైంట్ చేయించలా. కృష్ణమాదిగ గారు పెద్ద ఆయన కొద్దిగా ఇప్పుడు టీడీపీ ప్రోగానే ఉన్నారు అనుకుంటున్నా, పోరాటాలు చేసే పెద్ద ఆయన కొంచెం ఉన్నాడు. ఈరోజు వాళ్ళకి సంబంధించింది చేసింది ఇది అనిల్ కుమార్ యాదవ్ నిందే. ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత ఏంట్రా ఈ ముఖ్య కారణం, దీని వెనకాల ఎవరు బడా నాడు నడుస్తున్నారు అంటే, ఒకసారి ఫోటో, నాకేమి ఎవరి మీద వ్యక్తిగతం లేదబ్బా, ఉన్న ఫ్యాక్ట్స్ ఏదైనా కానీ ఫోటో ఫోటో పెట్టమ్మా పైన. సార్ నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు, మా జిల్లా అంతా కూడా ఆయన్ని దానకర్ణులు రకరకాలు అంటుంటారు అనుకోండి, ఆయన పెద్దల్ని కలిశారు మైనింగ్ వాళ్ళందరూ. నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో కలిసినట్టున్నారు దాదాపు వీళ్ళందరూ మైనింగ్ వాళ్ళు. నాకు తెలిసి మైనింగ్ వాళ్ళు కలిసి, సార్ మా ఓపెన్ చేయండి, మేము ఇబ్బంది పడుతున్నాం,
అని రకరకాలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఈ కొంతమంది మైనోళ్ళు నాకు చెప్పిన మాటలబ్బా. నాకు తెలుసు మైనింగ్ కష్టాలు, నాకు తెలుసు మైనింగ్ ఇబ్బందులు ఏంటో, నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో. ఈ రకరకాల పేపర్లో వస్తున్న వార్తలకి ఎలా వస్తున్నాయో నాకు తెలీదు. కొంతమంది నా ప్రత్యర్థులు రాయిస్తున్నట్టున్నారు నా మీద వరవలేక. ఇప్పుడే నేను మంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాను మీ ఓపెన్ చేయమని చెప్పి. కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి, మిమ్మల్ని అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన ఎంపీ గారు. ప్రజాప్రతినిధి గెలిచిన ఎంపీ గారు ఇది చెప్పారన్నది నేను విన్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సరే కలిశారు, ఆయన చెప్పారు, పాపం వీళ్ళందరూ కూడా మంత్రి గారిని కలిశారు. ఓపెన్ అయిందో లేదో నాకు తెలియదు. నెల్లూరు అందరూ మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలియదు. ఇక్కడి నుంచి డీడీ ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇదంతా అయిన తర్వాత కంపెనీది లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 22వ తారీఖున ఈ కంపెనీ పెట్టారు. నాకు వ్యాపారం అంటే దీని మీద నాకు సంబంధం లేదు, నాకు మక్కువ లేదు, అసలు ఇదంటే నాకు తెలియదు, మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు చూడండి సార్, కొంచెం పైకెత్తమ్మా పేరు, మేబీ రాదేమో, కింద పైకి జూమ్, కింద ఇంకా పైకి రాని. సర్లే అదే అది కూడా చూసుకోండి కింద. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి, నాకు ఎలాంటి తెలియని వ్యక్తి, ఆయన ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో ఆయన డైరెక్టరు. ఇక్కడితో ఆగింది అనుకోవట్లా. దాదాపు గతంలో 20 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 25 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. ఈరోజు ఎందుకు ఒక ఎక్స్పోర్టర్ లేడు? ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఎవరు ఆ ఎక్స్పోర్టర్? లక్ష్మీ క్వార్ట్జ్ ప్రైవేట్ లిమిటెడ్. అలా పైకి వెళ్ళు, పైకి పైకి పైకి, ఇంకా కిందకి 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 కిందకి. మీరు చూడండి అబ్బా, ఒకే ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది, లక్ష్మీ క్వార్ట్జ్ ప్రైవేట్ లిమిటెడ్. దీని తర్వాత ఏమనుకున్నారో ఏమో, ఒరే డైరెక్ట్గా పేర్లు పెడితే ఇబ్బంది పడతారు అనుకున్నారేమో, ఇంకొక సిస్టర్ కంపెనీని ఓపెన్ చేశారు, ఫినీ. పైకి ఫినీ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేశారు, ఫినీ క్వార్ట్జ్ పైకి. ఈ ఫినీ క్వార్ట్జ్లో విజయ్ కుమార్ రెడ్డి, ఈయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు, పత్రికా విలేకరు అందరికీ తెలుసు ఆయన ఎవరింట్లో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో అని. విజయ్ కుమార్ రెడ్డి ఎవరింట్లో ఉంటాడో, ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరికి చాలా ముఖ్యస్తుడో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా, మీ అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది. అలాగే పైకి వెళ్ళి కిందకి కిందకి తీరా చూస్తే మళ్ళీ ఎవరు ఎక్స్పోర్ట్ చేశారా అంటే ఒకే ఒకరు ఎక్స్పోర్ట్ చేశారు, అది ఫినీ క్వార్ట్జ్. అంటే గత 4 నెలలుగా చేసింది ఎవరు అంటే లక్ష్మీ క్వార్ట్జ్, ఫినీ క్వార్ట్జ్. వీళ్ళ తప్ప ఎందుకు ఇంకొక ఎక్స్పోర్టర్ చేయలేకపోయాడు? ఎందుకు మైన్స్ ఓపెన్ కావట్లేదు? ఇది నేను కాదు, ఏ మైన్ ఓనర్ని అడిగినా చెప్తాడు, నాకు తప్ప మాకు తప్ప మీరు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు, ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక హుకుం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళు మైన్స్ని ఓపెన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన మైన్స్ని, నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే, విఆర్సీ దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలది. ఒక పెద్ద మనిషి, ఆయన మైను పాపం ఎక్కని గుమ్మం లేదు, పాపం ఆయన అడగని వాళ్ళు లేదు, మైను ఓపెన్ చేయండి,
లేక వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము కావాలంటే 10 నెలలు కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి ఖాళీగా ఉండగలుగుతాం. కానీ మా మైండ్ మీద బతికే కూలీలు పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం. వెంకటగిరి రాజాలకు సంబంధించిన ఇదే మీరు ఇచ్చే గౌరవం. సరే, ఆయన ఎవరిని కలిసినప్పుడు ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే పర్సనల్స్. ఎందుకంటే ఒకరి మీద వేగ్గా కాగితం లేకుండా నేను ఏది మాట్లాడదలుచుకోవట్లేదు. ఇక్కడ ఏది మాట్లాడినా ప్రతిదీ కాగితం చూపించి మాట్లాడుతా ఉన్నా. ఎందుకు 20-30 ఎక్స్పోర్టర్లు ఉన్న వాళ్ళు ఈరోజు కేవలం 2కే పరిమితం అయ్యారు, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన వాళ్ళు. ఇది కాదా వాస్తవం? కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డులు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో అనిల్ కుమార్ యాదవ్ మీద చేశాడు అంటాడు. ఏ ఒక్క మైన్ ఓనర్ దగ్గర కన్నా వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారా, అనిల్ కుమార్ యాదవ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని ఒక్క మైన్ ఓనర్ని చెప్పమనండి. ఇది జరుగుతున్నదల్లా నగ్న సత్యం కాదా అని అడుగుతా ఉన్నానన్నా. ఇన్ని మాట్లాడుతున్నారు మీరు. ఒక పక్క కేసు కట్టి మీరు సత్య హరిశ్చంద్రని మాట్లాడుతున్న మీరు, ఇంకా కూడా చాలా ఉంది, ఇక్కడ తాగలేదు. ఇది మీరు అందరూ చూస్తున్నారు. సరే, దీంట్లో మైన్ ఓనర్ని బెదిరించడం, భయపెట్టడం, మాకు ఈకపోతే ఓపెన్ చేయమని చెప్పటం, వాళ్ళ పాపం 10 నెలల నుంచి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద బతికే వేలాదికి మంది కూలి వాళ్ళు లేబర్లు ఉసురు తగలుతుంది. ఆయనకి 5,000 కోట్లు ఉందా, 10,000 కోట్లు ఉందా, 3,000 కోట్లు ఉందా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, దీని ద్వారా నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు. కానీ అన్న, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ని నెలలుగా పనులు లేక అల్లాడిపోతున్న పేదవాడి ఉసురు మాత్రం తప్పకుండా అది మీకు మంచిది కాదు. దయచేసి మీరు కక్ష తీర్చుకుంటుంది ఆ మైన్ ఓనర్ల మీద కాదు, ఆ మైన్ మీద బతుకుతున్న కూలి వాళ్ళ మీద, లేబర్ మీద, కార్మికుల మీద మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం తెలియజేస్తున్నా. ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేయరా అనేది తర్వాత ఇది. కానీ ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద. రకరకాలు చెప్పినప్పుడు మీరు ఇంత విధంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడితో పోలేదన్నా, ఇంకా ఉంది. మా గవర్నమెంట్లు ట్రాన్సిషన్ పీరియడ్లో 250 కోట్లు ఫైన్లు వేసినారు కదా. వేసిన తర్వాత కొన్ని 3-4 మైన్లు చెప్తా. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అది మేజర్ మినరల్ అయిన తర్వాత 50 ఇయర్స్ దాటిన తర్వాత ఏ మినరల్కైనా ఏ మైన్కైనా లీజ్ పరిమితి అయిపోతుంది. అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ల్యాండ్ కింద పరిగణిస్తారు. ఈరోజు మీరు తీస్తే ఒక శోభారాణి మైను, ఆ మైన్కి 32 కోట్లు ఫైన్ వేశారు. ఆ మైన్కి 32 కోట్లు ఫైన్ వేసితే అది 55 సంవత్సరాల కాలమనికి దాటిపోయింది. 32 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. రైట్, ఫైన్ వేశారు. తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళాడా, స్టే తెచ్చుకున్నాడా, బాగానే ఉంది. ఆ మైన్ ముందు వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి, మీరు అందరూ కూడా చూసుంటారు, ఈ మైన్ ఇల్లీగల్ మైను, ఈ మైన్లో జరుగుతుందని కూడా వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ మైన్కి సంబంధించి మీకు చాలా గమ్మత్తు. మా డీడీ గారు, నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు కొన్ని చూపించాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి, మా డీడీ గారు, నాయక్ గారు ఎలా పెరిగిందో నాకు తెలియదు. పైకి పో, ఇంకా కిందకి, అది పైకి పంపా, పైకి కిందకి, ఇంకా పైకి, పైకమ్మా, కిందకి రా. మా డీడీ గారు అసలు ఇది చాలా గమ్మత్తు అయింది, చూడాలి అందరూ. ఏది కూడా నేను వితౌట్ పేపర్, వాళ్ళు ఇచ్చిన కాగితాలే. పంచనామా రాసి 22/5/2024 మేలో పంచనామా రాసి ఫైన్ వేసేటప్పుడు 38,000 టన్నులు ఉన్నదని రాశాడు. మేలో 38,000 టన్నులు ఉంది ఈ మైన్లో. పంచనామా రాశారు. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, డీడీలు అందరూ కూర్చొని పంచనామా రాశారు. 38,000 అని రాశారు. సైడ్కి పోనీ, సైడ్కి జూమ్ చేయాల్సిన అవసరం లేదబ్బా, బ్యాక్ సైడ్కి రా. ఇందాక పేపర్ 35,000 అని రాశాడు. తర్వాత కరెక్ట్గా 7 నెలల్లో మైనింగ్ జరగల, ఇల్లీగల్ మైన్ అన్నారు, మైనింగ్ జరగల. 33,000 కాస్తే ఎంత అయిందో చూసారా, 1,20,000 టన్నులు అయింది.
33,000 టన్నులు, 1,25,000 టన్నులు అంటే 90,000 టన్నులు ఎవడు మైనింగ్ చేసినాడు? పైనుంచి ఏమైనా తీసుకొచ్చి చేశారా? ఏమైనా పెట్టారు ఆ లెటర్లో? ఏమైనా పెట్టారంటే దీంట్లో 1,20,000 టన్నులు ఉన్నాయి, పర్మిట్లు ఇవ్వండి అని పెట్టారు. అంటే 33,000 పంచనామా కాస్త పర్మిట్లు దొబ్బేటప్పుడు మాత్రం 1,20,000 టన్నులు దొబ్బేసి పర్మిట్లు దొబ్బేసి కొట్టేద్దాం అనుకున్నారు. సరే, మా డిఎంజీ గారు తెలివిగా కింద ఒక క్లాజ్ పెట్టారు. ఈ పర్మిట్లకు సంబంధించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత 12(1)GG కింద మీరు ఇవ్వండి అని చెప్పారు. అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పారు. 12(1)GG అంటే ఏంటి? మైనర్ కాలపరిమితి అయిన తర్వాత 6 నెలల లోపల ఉన్న మెటీరియల్ తీసుకునేదానికి, మిషనరీ తీసుకునేదానికి దాని ఒక ఇది. కానీ ఈ మైన్లో అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు కూడా కాదు, ఈ మైన్ని సాక్షాత్తు డిఎంజీ గారు రిజెక్ట్ చేసేసినారు. ఈ గవర్నమెంట్లో ఇది రిజెక్టెడ్ అని చెప్తే దానికి సంబంధించి ఏదో దొంగ తిరిగి పెట్టుకోవాలని తీసుకోవాలంటే ఇప్పటికీ పర్మిట్లు ఇలా. కానీ మా ఎంఆర్ఓ గారు మన ఫోన్ చేసి అడిగితే, సార్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది సార్ అన్నారు. ఏ ఆర్డర్ అమ్మా అంటే ఇందాక డబ్బులు చూపించారు, ఇందాకంటే చూపించారు. ఆర్డర్ కాపీ దాని సారాంశం ఏంటంటే, దీని లెక్క నాకు ఒక లెటర్ పెట్టారు, 1,20,000 టన్నులు ఉన్నాయని డీడీ రాశారు, దీనికి ఈ విధంగా పర్మిట్లు ఇవ్వచ్చా లేదా పరిశీలన చేయండి అంటే ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? దాని ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? సార్ ఆర్డర్ అన్నారమ్మా, నువ్వు బాగా చదవండి, ఎస్ఐ గారికి ఎంఆర్ఓ చెప్పారు, బాగా చదవండి సార్, బాగా చదవకుండా మీరు ఇట్లా చెప్తే బాగుండదు, చదువుకున్న వాళ్ళు మీరు అంటే, లేదు సార్ ఇట్టు వచ్చింది అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ టైం అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ భూములా ప్రైవేట్ భూములా? 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్లో సిద్ధి వినాయక, పద్మావతి, శ్రీనివాస ఇట్లా 50 సంవత్సరాల మైన్లన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు? ఏది కూడా మేము ఏదో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు బురద వేశాడని కాదు, నా మీద బురద వేశారు, మీరు ఓకే వేశారు, ఒకటైనా ఇలా సాక్ష్యం ఉందా? ఈరోజు నేను చూపిస్తున్నాను, ఒక రిపోర్ట్గా తీసుకోండి, వీటి మీదే కట్టండి కేసు. సరే మీరు చేయలేదని చెప్తారా? పైకి పని ఆ ఫోటో చూపి, అద్భుతమైన ఓబులాపురం మైనింగ్ లాంటి ఇది తీసుకురా. కిందకబ్బా కాదు, ఈరోజు అట్లా జరుగుతూ ఉంటే ఎంఆర్ఓ పోయారు. ఇదిగో ఈడో చూడండి అబ్బా, ఇది ఎప్పుడు పోయిన నెల 24న మా ఛానల్ 9 జయరాజ్ గారి దాంట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది వార్త, అద్భుతంగా వచ్చింది వార్త. ఏది పెట్టు చూడండి, ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా? ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో తీసింది, ఒక జీపీఎస్ సిస్టంతో తీసిన టైం, లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఇది 25/4 ఇది మొన్నటిది పెట్టు, 2 అదే సెకండ్ ఇది చూడండి అబ్బా, వీళ్ళు 2వ తేదీ, ఇది 2 days బ్యాక్. చూడండి అన్న, ఇవన్నిటి మీద కదా కేసు కట్టాలి, అన్నిట్లు కదా. ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మొన్న మైనింగ్ సంబంధించి ఒక 1 month బ్యాక్ క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? టైం అయిపోయిన వాటిల్లో మెటీరియల్ ఉంటే ఆప్షన్ వేస్తామని తీసుకున్నారు కదా. ఈరోజు మేము అడుగుతున్నాం, డీడీ గారు ఒక దాంట్లో 1,00,000 టన్నులు ఉందని రాశాడు, ఒక దాంట్లో చూస్తే 50,000 టన్నులు ఉందని రాశాడు. మీరు ఉదాహరణకి సరే రేట్లు ఎవరంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి 30,000 అయితే 3 నుంచి 500 కోట్లు, 50,000 అయితే 500 నుంచి 800 కోట్లు, మీరు చెప్పినట్టు 1,00,000 అయితే 2,000 కోట్లు. ఆక్షన్ వేస్తే ఆ 2,000 కోట్లు వస్తే అమరావతికి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు దాన్ని అప్పు కట్టి ఆ 2,000 కోట్లు మీరు అమరావతికి ఒక హైకోర్టు సెక్రటరీ కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. మా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా డబ్బులు ఉన్నాయి సార్, ఆ డబ్బులు పెద్ద ఎక్కువ. ఎందుకు 5,000 కోట్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే 500 కోట్ల వల్ల ఏముంటుంది? ఆ 500 కోట్లతో మీరు ఆప్షన్ పెట్టి తీసుకెళ్తే మంచిది. ఇదంతా ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక నిందలు ఇట్లా ఎన్ని కూడా చూపిస్తున్నావు. ఆ మైండ్లో ఇంకొకటి కూడా చెప్తా,
ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ ఇల్లీగల్ జరుగుతుందని ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి మీద పెట్టింది, అమర్నాథ్ రెడ్డి. ఆ అమర్నాథ్ రెడ్డి మీద ఫైన్లు ఉన్నాయి. ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందో కేసు కట్టాడు. ఇప్పుడు ఆ అమర్నాథ్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఉదాహరణకి నేను ఇంకోటి చెప్తా, పాపం చాలామంది ప్రెస్ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళితే ఆడొక 20 మంది 30 మంది గంజాయి కొట్టే బ్యాచ్, మందు కొట్టే బ్యాచ్, నెల్లూరులో ఉన్న రిఫ్రాపర్లు అందరూ ఆడు ఉండి, మీరు వెళ్ళేదానికి లేదు, మీరు లోపలికి వెళ్ళాలంటే అమర్నాథ్ రెడ్డి పర్మిషన్ కావాలి, లేకపోతే దారిలో ఆపి ఈ విపిఆర్ మైన్స్ మీరు వెళ్ళేదానికి లేదు అని ఆపుతున్నమాట వాస్తవం కాదా? ఇది నేను కాదు చెప్పుకోకూడదు, కానీ మా పేపర్ వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి తిరుక్కొని పరిగెత్తుకొని వచ్చారంట బండేసుకొని. ఎందుకు? ఏడ కొట్టి చంపేస్తారనని. ఆ భయభ్రాంతాలతో ఉన్నారు. నేను ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్నా, నెల్లూరులో మర్డర్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. ఇవన్నీ కాకుండా ఒకసారి మీరు సాయంకాలం ఎవరినైనా మఫ్టీలో పంపించండి. గంజాయి బ్యాచ్ నిలబడి దారిని పోయే మగ ఆడబోతున్నా, బండి పడుతున్నారు, కారులో ఆడవలు పోతున్నా, తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సంబంధం? ఆ మహిళలకు ఏమన్నా అయితే ఎవడి బాధ్యత? అయిపోయిన తర్వాత మీరు ఏదో సాంచేత గాలిన తర్వాత పట్టుకుంటారా? దాని గురించి ఏమి అక్కడ ఏమి చేయరు. ఎస్ఐ గారు మాత్రం ఈ ఫోటోలు పాపం తీసి ఇట్లాంటి ఎక్స్పోజ్ చేయాలని ఒక 2-3 పిల్లకాయలు వెళ్తుంటే మాత్రం ఊడోలు పట్టించారు అని చెప్పి కేసు కట్టారు పాపం. సరే పోనీలే, ఆ పిల్లకాయలు ఒక మంచి కారణం కోసం కేసు కట్టించుకున్నారు, ఇబ్బందిలే. కానీ ఆ ఎస్ఐ గారికి 5 రోజుల క్రితం ఒక అమ్మాయి పోయి ఈసారి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అంటే ఆ ఎస్ఐ గారు ఊరోళ్ళని కనుక్కున్నాడు, లేదంట. ఊరోళ్ళని కనుక్కుంటారా లేకపోతే ఆ ప్రాంతానికి పోయి విజిట్ చేస్తారా? ఆ బ్లాస్టింగ్ తగిలి రాయి ఎవడైనా ఇల్లీగల్గా జరిగి ఆ రాయి కన్నా ఎగిరొచ్చి ఎవరికైనా తగిలిపోతే ఎవరు బాధ్యులు? డీడీ గారు అయితే నాకేం సంబంధం, నువ్వు పోయి ధర్నా చేసుకోమ్మా, బ్లాస్టింగ్ నాకేం సంబంధం, ఇదిగే నాకేం సంబంధం మాట్లాడింది నేను కాదు, టీవీలో చూసా. ఇట్లాంటి అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే కేసు ఎవరి మీద పెట్టాలా? అనిల్ కుమార్ యాదవ్తో చేశాడు, అనిల్ కుమార్ యాదవ్తో చేశాడు. పోనీ భగవంతుడు ఎట్లా రాస్తే అట్లా రాస్తుంది, వేసుకోండి అన్ని. ఎవడెవడున్నాడో, ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఎవడెవడు అన్నీ తేను తుట్టేదో కదులుతుంది. బురద మా మీద వేసేసి చాలామంది కప్పుకొని తిరుగుతుంటారు. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన సమాధానం చెప్పడా? ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనేగా, ఆయనకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. ఆయన ప్రజల ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక కంపెనీ పెట్టి ఇలాగా చేస్తుంటే మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని అడగాల్సిన, నీ దగ్గరికి వచ్చి సమయం చెప్పిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి లేదా? లేదు నేను చెప్పను, నేను అతీతుణ్ణి, నా కింద నలుగురు చేత ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేస్తాను, నేను తప్పించుకుంటాను అంటే కాదు. ఈరోజు నేను చూపించిన ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. మా వాళ్ళ మీద కేసులు కట్టారు, సరే అది ఓకే, జ్యుడిషియల్లో చూసుకుంటాం. దీనికి ఏమని కడతారు? అసలు ఇది ఇంకా ఎంత దౌర్జన్యం. మైండ్లో పని చేయకుండా మాకే అమ్మాలా ఇంకెవరికి అమ్మకూడదు అని చెప్పుకొని చేస్తూ ఒకే ఒక్క కంపెనీ మోనోపాలీ. అసలు దెర్ ఇస్ ఎ రూల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, ఏది కూడా మోనోపాలీ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. ఈరోజు మోనోపాలీ ఒక ఎంపీగా మీ స్థాయిలో మీరు చేస్తుంటే వేలాది మందికి పని ఉపాధి లేకుండా అల్లాడుతుంటే ఇది నేను చెప్పే మాట కాదన్నా. ఇక్కడున్నా మీరు ఎవరైనా అనిల్ ఒక అబద్ధం చెప్తున్నాడని కాదు, మీరే వెళ్ళండి సైదాపురం అన్నా, అప్పుడు మేము బాగున్నామా అన్నారు. ఎస్, 10 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు, కానీ 80% మంది బాగున్నారా, సంతోషంగా ఉన్నారా ప్రాంతంలో? ఇప్పుడు ఎలా ఉన్నారు? పార్టీలకు అతీతంగా అప్పటికి ఇప్పటికీ పోయి కనుక్కోండి. మేము అడిగేది ఒకటే, ఆ మైండ్లు ఓపెన్ చేయండి, జింపెక్స్ మైన్ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మైనింగ్ కంపెనీ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న మైనింగ్ వ్యాపారస్తులు ఉన్నారు, నెలకి కూలి డబ్బు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక కట్టలేక అల్లాడిపోతున్నారు. దయచేసి నీకు 5,000 కోట్లు ఉంటుందో, 3,000 ఉంటుందో, 10,000 ఉంటుందో, ఈ వచ్చే డబ్బులు అందరు 1,000 కోట్లు 2,000 కోట్లు నాకు తెలిసి అంత కూడా ఉంటుందా లేదా అది పక్కన పెడితే, ఆ ఉసురు వాళ్ళ ఆర్తనాదాలు కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. అలాగే గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి కూడా కలిసి చెప్తాం, 50 years దాటిన మైన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం. 5 రోజుల లోపల
ఈ కానీ జరగకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేనే వెళ్తాను, డైరెక్ట్గా ఆ మైన్స్ని నేనే వెళ్తాను. జరుగుతుంది అన్నీ ఈ పాటికి బళ్ళన్నీ తీసేసి వెళ్ళిపోయింటారు అనుకో, కానీ జరిగిన నిశానా అన్నీ ఉంటాయి. కాబట్టి 5 days లోపల ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో మీరు బోర్డులు పెట్టి మళ్ళీ రెస్టోర్ చేసి మైన్ ఓనర్స్ మైన్స్ ఓపెన్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఎస్ నేను కూడా సిద్ధంగా ఉండాలి, కొన్నిటికి రెడీ. ఎందుకు మళ్ళీ నేను అని చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చాను అంటే నెల్లూరులో చాలామందికి తెలుసు అన్నిటికీ సిద్ధపడే వస్తానని. కాబట్టి ఒకటే నేను కోరుకునేది, మరోసారి చెప్తా ఉన్నా, మా నాయకుల మీద పేరు పెట్టింది ఎందుకు ఈ నాయకుల మీద కేసు పెట్టకూడదు, ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కేసు కట్టకూడదు అని అడుగుతా ఉన్నా నేను. అంటే డబ్బున్న వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రులు, పేదవాడు తప్పు చేస్తే వాడు దొంగ దోపిడీదారుడా? అంటే డబ్బున్న వాళ్ళు పెద్ద మనుషులో చలామణి అవుతున్న వాళ్ళు ఏమన్నా పొరపాటు తప్పులు చేస్తే సరిపోతుందా? ఇక్కడున్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నానన్నా మీ అందరికీ కూడా, వాళ్ళ మీద వార్త రాయాలంటే ఆలోచన, ఆయన మీద మాట్లాడాలంటే కొంత మీద ఆలోచన. డబ్బులున్నాయన, డబ్బులుండి 4 ఇట్టిట్టని ఇట్టిట్ట అంటే కరెక్ట్ అయిపోద్ది. పెట్టుకోండి, నా మీద పెడతారు, ఇంక నుంచి మలుకుంటారు. ఇవన్నీ చాలా చూసి వచ్చినోడిని. కానీ ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకు కేసు కట్టకూడదు? ప్రభాకర్ రెడ్డి గారు మోనోపాలీ చేస్తున్న మాట వాస్తవమా? నేను సాక్ష్యాలతో సహా ఇది చూపించి కాదని చెప్పమనండి. నా కంపెనీ కాదు మైన్లు ఓపెన్ చేసేసి అందరి చేత ఓపెన్ చెప్పానండి. ఎంపీగా ఆయన బాధ్యత లేదా? పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆయనకు బాధ్యత లేదా? ఉదాహరణ మీరే చూడండి, 1,00,000 టన్నులున్నా 1,00,000 టన్నులు ఇంటూ 50,000. నేను చెప్పేది కదా, మీరు చెప్తున్నదే. 50,000 అంటే ఎంత? 500 కోట్లు ఒక్క దాంట్లో. పక్కన సిద్ధి వినాయక దాంట్లో 50,000 అన్నారు, శ్రీనివాస 1,00,000 అన్నారు. 3 లక్షలు ఇంటూ 50,000 వేసుకున్నా 1,500 కోట్లు. ఏ ముసుగులో కాదు అని చెప్తే రైట్, కాదు అని చెప్తే పోయి ముయించు, బోర్డు పెట్టించు. ప్రెస్ వాళ్ళందరూ ధైర్యంగా మైండ్ లోపలికి పంపించు. ఇక్కడున్న వాళ్ళందరూ మీరు నేను టెంపో పెడతా, అందరూ భోజనాలు పెడతా, విహారయాత్రలాగా వస్తారా, రండి, నేరుగా పోగలుగుతారు చూడండి. ఇక్కడ ఆపేస్తారు నిన్ను పోలీసులు వచ్చి. నేను అవసరంలే, మీ ప్రెస్ వాళ్ళు పోండి, పోయేదానికిలే. ఇదే ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఒక పక్క ఒక కేసు కట్టున్నారు కదా, దానికన్నా పెద్దది ఇది. మహిళను ఆపేశారు, వాళ్ళు అల్లాడుతున్నారు, ఫెమిల్ చుట్టూ ఫెమిల్ మెసేజ్ ట్విట్టర్లో పెడుతున్నారు, అల్లాడుతున్నారు, కోర్టులో వేసుకుంటున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నానన్నా, మీకు ఈరోజు అధికారం ఉంది, మీరేమన్నా కట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నాకేం ఇది లేదు. గతంలో కూడా ఒకసారి చెప్పా, ఖచ్చితంగా పే బ్యాక్స్ అందరికీ ఉంటాయి. అది పెద్ద చిన్న ఆయన ఏముండవు, తప్పే. ఇదంతా చూడండి, ఎక్కడ నేను అనిల్ గారు నేను ఈరోజు మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా బురద చేయలేదు కాదు. ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. గవర్నమెంట్కి డబ్బులు పోతున్నాయి, కూలి పనులు దొరకట్లా, అల్లాడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఎన్జిటీలో కూడా కేసు ఉంది. ఆ డంప్స్ని ఆప్షన్ పెట్టండి అని అడుగుతున్నా. మీకే మంచిది, ప్రభుత్వానికే మంచిది. 1,000 కోట్లు 1,000 కోట్లు వస్తాయి. ఆ 1,500 కోట్ల రూపాయలు మీరు అమరావతికి అప్పు చేయాల్సిన అవసరం లేదు, దేనికో దానికి ఉపయోగపడతాయి. ఆయనకు ఉన్నాయి చాలా డబ్బులు, ఈ కొత్తగా పెద్ద ఏం ఉపయోగపడవు. ఎందుకు ఉన్నాయని మళ్ళీ ఇంకొంచెం పెంచుతారా? సమాధానం చెప్పాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? ఆయన నా భగవంతుడా, అతీతుడా? పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి
అనిల్ కుమార్ యాదవ్ ఇట్లా బొందు చెల్లాడు నా మీద, అసలు ఆ కంపెనీ నాది కాదు, ఫినీ వాడెవడో నాకు సంబంధం లేదు, నేను ఎవరితో మైనోన్ వాళ్ళతో ఇప్పటిదాకా మాట్లాడలేదు, మైనోన్ వాళ్ళతో నాకు సంబంధం లేదు, అసలు కనీసం ఒక మైనోన్ వాళ్ళతో మాట్లాడి చెప్పమానండి, అంతే కదా. తప్పకుండా చెప్తాను 1 వీక్. కానీ మీరు కానీ ఆ ఇల్లీగల్ మైన్స్లో పెట్టి ఆ మైన్ ఓనర్స్ అందరి ఒకటైతే చెప్తా, ఇలాగే విధంగా ఇల్లీగల్గా చేస్తానంటే ఆ ఊరోళ్ళందరి చేత కూడా ఎవరి పొలంలో ఉన్న రాయి కూడా ఇల్లీగల్గా చేసుకుంటారు. ఏమో బడావాళ్ళు చేసుకునే లేదండి, పొట్టకూటి కోసం పేద రైతు చేస్తే తప్ప అందరూ చేసుకుంటారు. అందరికీ అవకాశం కల్పిండి. చిన్న పెద్ద రైతు, వాడు రైతులో పొలం రాయి కట్టుకుంటే కూతురు పెళ్లి చేసుకుంటాడేమో, అప్పు కట్టుకుంటాడేమో, కొడుకుని చదివించుకుంటాడేమో, అందరినీ చేసుకోనండి. వాళ్ళ భూమిలో అవకాశం ఉంటే చేసుకోనండి అందరినీ. సైదాపురంలో కానీ ఎక్కడ కానీ రాయి పడుకునే వాడికంతా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి. అలా కాకుండా మేమే చేసుకుంటాం, మేమే ఇల్లీగల్ చేస్తాం, మొత్తం మెటీరియల్ అంతా మాకే ఇవ్వాలి, మాకు తప్ప ఇంకెవరికి మెటీరియల్ ఇవ్వకూడదు, ఇవ్వకపోతే మేము ఓపెన్ చేయము మైను, ఈ ధోరణి మార్చుకోకపోతే మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా, మళ్ళీ ఆడ నిలబడతారు. మళ్ళీ చెప్తున్నా, చేస్తే అందరు చేసుకుంటారు, లేకపోతే ఎవరో చేసుకునేదానికి లేదు. ప్రతి పేదవాడు చేసుకుంటాడు. ఎండిఎల్ వాళ్ళు వాళ్ళయ్యా పాపమ 100 మంది ఎండిఎల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద 1,00,000 2 లక్షలు ఫైన్లు వేసారు. వాళ్ళు మాత్రం కట్టించుకుంటారు, కోర్టులో మాత్రం కట్టించుకోరంట. వాడు 1,00,000 2 లక్షలు వేసుకున్నాడు. మీరు మెటీరియల్ కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళు మెటీరియల్ కొనుక్కోండి. వాళ్ళు మెటీరియల్ కొనుక్కోరు, వాళ్ళు మెటీరియల్ ఓపెన్ చేసి వాళ్ళు మెటీరియల్ అమ్ముకోనిరు. 100 మంది, ఆడే వైసీపీ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చాలామంది ఉన్నారు. ఈరోజు నేను ఇంత మాట్లాడే దాంట్లో మీరు కావాలంటే లెక్కలు వేసుకోండి, 70% మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ బాధితులు ఉన్నారు. 70% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. 70% తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు 30 సంవత్సరాల నుంచి. ఆ ఎండిఎల్ వాళ్ళు 2 లక్షలు అయితే వాళ్ళు 2 లక్షలు పిండి వసూలు చేసేది. అది ఏం ఫైన్లే, జోబులు వేసుకోవటం, ఓపెన్ చేయటం. ఆ రాయి మళ్ళీ అమ్ముకుంటేలే, వీళ్ళు కొనరు, వాడిని అమ్మనీరు. కోట్లలో మాత్రం ఆ ఫైన్ ఎట్టబోతుందో ఎవరి జోబులో తెలియట్లేదు. 250 కోట్లలో దాదాపు ఎంత ఫైన్లు ఆడిపోతున్నాయో తెలియట్లేదు. వాళ్ళు మాత్రం యథేచ్ఛగా ఆ కోట్ల మైన్లో మాత్రం దోచుకోవచ్చు. కానీ ఆ చిన్న చితక ఎండిఎల్ వాళ్ళు ఏం చేసినారా పాపమ? ఏం చేశారు? ఎవరి దగ్గర రైతు దగ్గర కొనుక్కొని వచ్చుకొని ఉంటారు. ఒక 1000 టన్నులు కొనుక్కొచ్చుకొని ఉంటే 10,000 చొప్పున ₹1 కోటి. సంవత్సరానికి వాడి వడ్డీ ఎంత? వాడు ఏం తట్టుకుంటాడు? తప్ప గొప్ప నాకు తెలియదబ్బా, ఏడెవడు కాదు. నెల్లూరులో గ్రావెల్ ఎట్టబోతుంది, ఇసుక ఎట్టబోతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం. మేమందరం సత్య హరిశ్చంద్రులు అమ్మ మూడుని, సత్యచంద్రులకి కడుపులో పుట్టాం, అందరం మాట్లాడతాం. కానీ నష్టపోయేది అక్కడ చిన్న చితక వాళ్ళు నష్టపోతున్నారు, కూలీలు నష్టపోతున్నారు. నేను తప్పు, నువ్వు ఎలా చెప్తావు, ఒక మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటావు అంటే, ఎస్ మీరు తప్పు చేసుకొని కోట్లు మీరు కొడతా అంటే పక్కన ఉన్న రైతుల్ని చిన్నోళ్ళని చేతుకుంటే అందరు చేసుకుంటారు. తప్పే ఉంది దాంట్లో, తప్పే ఉందంటున్నా. అది తప్పు పని అయితే నేను తప్పుడు అంటే తప్పే, నేనే కాదు, దానికే వెనకడుగు తీసే పనే లేదు. వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో, వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడు అనుకుంటే తప్పే, నేను తప్పుడు నేనేం కాదన్ను. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ ఇది చెప్పాలా, ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు కట్టాలి. ఎందుకు కట్టరు? ఎందుకు కట్టరంట? నేను అంటే అంటే మళ్ళీ రకరకాలు అంటారు. ఇంకా చాలా ఉంది కదా అంట, అన్నీ మాట్లాడదాం, ఏం పర్వాలేదు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతిదీ కూడా మీకు ఏది కావాలన్నా, ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ తీసేసుకోవాలి, మళ్ళీ ఆప్షన్కి పెట్టాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. 69 సంవత్సరాలు అవుతాయన్న అయిపోతున్నా కూడా మైన్ల గురించి ఇది లేదు. ఇది గవర్నమెంటు డంప్స్ మీద ఆప్షన్ వేస్తాను మొన్న తీసుకున్న జీవో. ఇవన్నీ వాళ్ళు రాసినయే. 30,000 టన్నులు 1,00,000 టన్నులు ఎట్టయిందో ఆ డీడీకే ఎరక.
ఇదో శ్రీనివాస మైన్ పాప మా గూడూరు ఇన్ఛార్జ్ ధర్నా చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు పాపం లోపలికి పోనీయకుండా. అది 70 సంవత్సరాలు అయిపోయిన మైను. ఏది కూడా నేను ఏది ఇంకోటి చాలా వాల్యుబుల్ ఇది. మా డిఎంసీ గారు ప్రవీణ్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చాడు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుండా, క్లియరెన్స్ లేకుండా టెంపరీ పర్మిట్ కూడా ఇవ్వకూడదు అని ఆయన ఇచ్చిన జీవో, ఆయన ఇచ్చిన మెమో సర్క్యులర్. ఈ మైన్లకి ఇదేనికన్నా ఉందా ఈసీలు? అసలు పర్మిట్స్ ఇష్యూ చేసే అవకాశమే లేదు కదా ఈ మెమో ప్రకారం. ఇల్లీగలే కదా. దారిన పోయే డ్రోన్ వేసినాడు మాత్రం హుటాహుటిన ఎత్తుకెళ్ళి కేసు అరెస్ట్ చేశారు. దారిన పోయి ఆడోళ్ళు ఆపుతూ చెక్కింగ్లు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తూ నా గంజాయి బేసలు ఆ గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరు బాధ్యులయ్యా? గంజాయి నాశాకెక్కి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికీ కూడా తెలుసు. మర్డర్లు జరిగేస్తున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. ఆ చీకట్లో సైదాపురం ప్రాంతంలో లైట్ల ప్రాంతంలో ఏమైనా మహిళలు పోవాలంటే ఈ గంజాయి బ్యాచ్ అది ఆగి ఆపుతా ఉంటే ఎవరు బాధ్యులు? అక్కడ కనిపించలేదా పోలీసులకి? ఇవన్నీ ఒక ఆడబిడ్డ కేసు కడితే ఇప్పుడు రెస్పాన్స్లే. వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన అమ్మాయి, ఆ మండలానికి జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన అమ్మాయి ఇప్పుడు దిక్కులే. ఇంకెవరన్నా అడగాలంటే అడగచ్చుబ్బా. మా హయాంలో కాబట్టే కదా 257 కోట్లు ఫైన్ వేసాము. ఇల్లీగల్ జరిగింది కాబట్టే కదా ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగితే ఏం చేస్తారు? మైనింగ్ యాక్ట్ ప్రకారం ఫైన్లు వేస్తారు. ఫైన్లు వేశారుగా. 257 కోట్లు ఫైన్ ట్రాన్సిషన్లోనే జరిగింది. ఇంకేం కావాలా? ఇంత మాట్లాడిన తర్వాత తప్పకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. రకరకాలు చేసి అన్నీ చేసి వాళ్ళు ఆడుతూ ఉంటారు, వీళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు. లోడితే లోడుకుని డబ్బా. నేనేమి ఈ భారతదేశంలో కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, జయలలిత వీళ్ళందరికన్నా అతీతుడిని పెద్దోడిని ఏం కాదు కదా. అర్థమేంటది? కాబట్టి నాకేమి ఇబ్బందులే. నేను చేసేది రైట్ ఆర్ రాంగ్గా. నేను ఈరోజు 10 మంది బాగుండాలని కోరుకున్నా. 10 మందికి అది తప్ప ఒప్ప నాకు తెలియదు. 10 మంది అవకాశాలు ఉన్నప్పుడు 10 మంది సంతోషంగా 4 రూపాయలు సంపాదించాలని కోరుకున్నా. దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా. వాళ్ళు ఏదో కేసు కడతారు, నా మీద ఇది పెడతారు. బంగారంగా కట్టినప్పుడు చాలామంది ఈరోజు చాలామంది సిండికేట్లో తిరుగుతున్న చాలామంది చాలా అకౌంట్లు బయటకు వస్తాయి. చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. అందరూ అతిథులు కారు. కారణం రెండే. ఒక 1 ఇయర్ నుంచి నా పర్సనల్ రీజన్స్. నేను నర్సరావుపేటకి వెళ్ళటం, నేను ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది. నా జిల్లాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది. కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్నా. నేను అన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని. సరే ఈ అన్ని గ్యాప్లో నా మీద రకరకాలు వేసారు. 1000 కోట్లు, 2000 కోట్లు, అసలు ఎంత మెటీరియల్ పోయింది, ఎంత అనే వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే 1500 కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్లో ఉంది. ఆ మొత్తం అనిల్కే జోబిలోనే ఇచ్చేసారన్నారు. రకరకాలు రాసుకున్నా నాకేమి ఇదేం కాదు. కానీ ఈరోజు రావటానికి కారణం రెండే. 3 రీజన్స్ మేజర్. ఒకటి, ఇన్ని లీగల్ మైన్స్ రాజాగారి దగ్గర నుంచి, జింపెక్స్ దగ్గర నుంచి ఎంతోమంది 10 నెలల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు, ఎక్కని కోర్టు లేదు. ఇంతమంది జరుగుతుంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ఇబ్బంది పడుతుంటే నేను అడిగేది కదా, మీరు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోండి. కనీసం స్పందన లేదు. పెద్ద మనిషి ముసుగుల్లో వీళ్ళు మాత్రం సత్యహరిశ్చంద్రులాగా యథేచ్ఛగా ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే మేము మాట్లాడకుండా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ప్లస్ మా నాయకుల మీద పెట్టిన కేసు ఇదేంది? ఇది అదేంది అంటున్నా. మీరు ఓపెన్ చేసిన మైన్లు ఎవరి ఫైళ్ళు ఉన్న మైన్లు ఓపెన్ చేశారు, ఫైన్ లేని మైన్ల మీద ఓపెన్ చేయాల. అది బలవెంత కదా. కోట్ల రూపాయలు ఫైన్లు కలెక్ట్ చేయకుండా వాళ్ళ మైన్లు ఓపెన్ చేశారు. ఫైన్ లేని మైన్లు మాత్రం ఈ రోజుకి ఓపెన్ చేయాల. పెద్ద మనిషి ముసుగులో మీరు చేస్తుంది ఏంది చాలా తెలియాలి కదా. అందుకే రావటం జరిగింది. వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు. నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు. రెడీ. ఒక పిచ్కి వచ్చాను అంటే రెడీ.
నా మీద 1000 కోట్లు అన్నారు, దాని మీద కూడా ఈరోజు కాదు 1 వీక్లోనే వస్తా. అంటే నాకు 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు, ఆడ కోట్లు కొన్నాడు, చెన్నైలో కోట్లు, దాని మీద కూడా 1 వీక్లో వస్తా. దాని మీద కూడా మొత్తం నాకెంత ఉంది, నా చిట్టి ఏంది, నాది ఏంది, నా చిట్టీలు కొంతమంది చెప్తుంటారు, నీ చిట్టీలు బయటపడతావు, నీ ఆస్తులు ఆడ ఉన్నాయి, నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, నీ ఆస్తులు అక్కడ ఉన్నాయని. మొత్తం నా ఆస్తుల వివరంతో 1 వీక్లో, అంటే ఈ రోజు దాన్ని పెడితే బాగోదు కాబట్టి నెక్స్ట్ వీక్ వస్తా, ఇస్తా. అధికారంలో వాళ్ళు ఉన్నారు, మొత్తం అది కూడా చెప్తా వివరణగా, ఏం ఇబ్బందిలే. అనిల్ అనేవాడు భయపడ్డబ్బా ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అనేది. కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను, అది చచ్చేదాకా నాకు పోదది. ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నానో మీ అందరికీ కూడా తెలుసు. కింద కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్, ఓకే, నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడలా. ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూశారు. నేను అందరినీ ప్లీజ్ చేయలేను, అందరికీ ఇది నేను ఒప్పించలేను, అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు. నా అనుకున్న వాళ్ళు నమ్ముతారని, నా కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు. కానీ అది చచ్చేదాకా నేను చేయని పాపను, అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నా. అంతకన్నా ఏం కాదు కదా, ఇంతకన్నా నేను నిందపోసేది ఏం లేదు కదా. దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. నా పరిస్థితి ఇది, నా పరిస్థితి అది అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు. కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు ఏమైనా చేస్తే అది కూడా చెప్తాను, దాన్ని మీద చేసుకోకపోతే చేసుకుంటాం. 100% వచ్చిన తర్వాత వెనక్కిపోవటం అనేది ఉండదు. రావటం కొంచెం లేట్ అనే కానీ వచ్చాను అంటే మాత్రం స్పీడ్గానే ఉంటా. పరిశీలన చేసి ఎంఆర్ఓ గారు ఒక 4 నెలల క్రితం పరిశీలన చేసి, మా ఎస్ఐ గారు కూడా పరిశీలన చేశారు. పాపం చేసి, సార్ వాళ్ళకి పర్మిట్లు ఉన్నాయని చెప్పి ఆ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. అవి పర్మిట్లు ఉన్న డాక్యుమెంటా? ఇట్లా ఉంటుంది. వాళ్ళని ఏమనుకో, ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళది ఏముంది, వాళ్ళకి పై ప్రెషర్సు, చిన్న అధికారులు ఎంఆర్ఓ కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు హై లెవెల్ ప్రెషర్సు, హై లెవెల్ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ గురించి నేను తప్పే పట్టను, వాళ్ళ గురించి నేను ఇదే పట్టను. నా అందరూ చాలా రోజుల తర్వాత లంచ్ చేసుకోండి. మీకు 4-5 రోజులు ఫుల్ పని ఉంటుంది కాబట్టి 4-5 రోజులు అవతల యువతల వాళ్ళని పాపం అంత హాడీబెడ్డిగా పెట్టేటప్పుడు లంచ్ అన్నా పెట్టమనండి. ఊరికి నా ఫ్రీగా మాట్లాడద్దని చెప్పండి. పాప లంచ్ అయినా పెట్టమనండి అందరినీ. పాప ఊరికి నేను మాట్లాడేసి వెళ్ళొద్దని చెప్పానండి. అందరిని ఎవరెవరు మాట్లాడతారో మీకు కూడా కొంచెం ఏమంటారా?